ఏ అసలు పాపం అంటే పాపమొల్ల కల్లా కపటం తెలివని పిల్లలను హరిగోస పెట్టుకునుడు ఏందసలు బళ్ళె తినే మధ్యాహ్నం అన్నాన్ని ఇసం లెక్క మార్చుడేంది. ఒకసారంటే ఏదో అనుకోకుండా అయింది అని అనుకోవచ్చు, వారంలో 3 సార్లు గిదే కథ అయిందంటే ఈడ తప్పెవల్ది? సర్కార్దేనా కాదా? కానీ కాదట. కురుకురే ప్యాకెట్లు మురుకులు గారప్పాలదట. మహానుభావులు చెప్పిర్రు. ఇక నాకైతే బీపీ లేచింది కానీ ఓర్చుకున్నా. చూడురి ముచ్చటేందో. మన మగునూరు బడి పిల్లల పరిస్థితి ఎట్లయిందో చూడురొల్లా. ఒకసారి కాదు, వారంలా 3 రోజులు ఇదే కథ. మధ్యాహ్నం పెట్టే అన్నం ఇసం లెక్క మారి పిల్లలు దావకాన్లలా పడ్డరు. ఇది సర్కారు చేసిన పాపమే అని ప్రతి ఒక్కరు చెప్పిర్రు. ఇక దీని మీద మన హైకోర్టు ఎంక్వైరీ చేసింది. ఈ స్కూల్లో ఏమైతాంది, ఏంది కథ, పిల్లలకు ఇసొంటి తిండి పెట్టుడేంది అని సర్కారోళ్లను గట్టిగా అడిగితే ఏమంటారు? అది పగటీలి అన్నం తింటే గట్ల కాదు, కుర్కురేలు తిన్నారు, మురుకులు తిన్నారు, కుర్కురేలల్లనే ఏమో ఉన్నది అని చెప్పిండటనొల్ల సర్కార్ తరపున వకీల్ సాబు. ఇక చెప్పుర్రి కథ. అటు పోయి ఇటు పోయి కుర్కురేలు మురుకుల మీద తిప్పిర్రా కథ. సరే, ఒకరోజు కుర్కురేలు తింటే అట్లయింది అని అనుకుందాం. మరి వరుసగా గిట్లనే ఎందుకైతాంది? మరి ఫస్ట్ రోజు కుర్కురేలు తిన్నప్పుడే పిల్లలను తినొద్దు అని చెప్పొచ్చు కదా, తినకుండా చేయొచ్చు కదా. అంటే నోటికి ఏదొస్తే అది ఎట్లా పడితే గట్లనేనా అని గరమైతున్నారోల్లా పిల్లల తల్లిదండ్రులే కాదు, పిల్లల పానాలంటే ఎందుకింత అలుసు అని కోర్టు కూడా కోపం చేసింది సర్కార్ను. ఇక ఇంకో దిక్కు ఈ పిల్లల తన్లాట ఇంటుంటే నాకైతే కండ్ల పొంట నీళ్లే వచ్చినాయోల్లా. వీళ్ళ అమ్మనాయన పరిస్థితి చూస్తేనైతే ఘోరం అంటే ఘోరం. ఇక బడి పిల్లలైతే ఈ మధ్యాహ్నం అన్నం అద్దే అద్దు, ఏమొద్దు అని సప్పుడేక వాళ్ళ ఇంటికాడికెళ్ళి సది కట్టుకొని తెచ్చుకున్నారు. ఎంత భయపడ్డారు చూడు పాపము. ఇక బెంగటిల్లిన పిల్లలకు ధైర్యం చెప్పేందుకు పోతున్న బీఆర్ఎస్ లీడర్లను పోలీసులు అరెస్ట్ చేసిర్రు. గిదెక్కడి కథల్లా? అరే, ధైర్యం చెప్పేందుకు ఓవుడు కూడా తప్పేనా? ఈ గురుకులాలు సర్కార్ బళ్ల మీద రేవంత్ సర్కారు చూయిస్తున్న ప్రేమను చూసి జనాలే కాదొల్లా, సొంత పార్టీ ఓళ్లే పరేషాన్ అవుతున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ అయితే జగిత్యాల మహాత్మా జ్యోతి బాపులే గురుకులం బడికి పోయి ఆడబెట్టిన తిండిని చూసి గరమైండు. ఇగో గిట్లున్నదోల్లా చదువుల మీద, సర్కారు బళ్ళె చదివే పిల్లల మీద మన సర్కారు పాయిరం.